అందరికీ నమస్కారం. ఇది మీ తెలుగు టెక్. సో నేను చూసారంటే ఒక 1.5 మంత్స్‌గా ఈ సోనీ XM5 హెడ్‌ఫోన్సే నా ఒక ప్రైమరీ హెడ్‌ఫోన్స్‌గా నేనొచ్చి వాడుతున్నాను. ఆల్రెడీ చూసారంటే ఒక 1.5 మంత్స్ ముందే చూసారంటే ఈ సోనీ XM5 యొక్క అన్బాక్సింగ్ దాని తర్వాత చూసారంటే ఓవర్‌వ్యూ ఫుల్ ఫీచర్ వీడియో వచ్చి మన ఛానెల్‌లో వేసాము. ఒకవేళ మీరు చూడండి కాడుస్తాను ఖచ్చితంగా వచ్చి చూడండి. సో ఈరోజు చూసారంటే మనం ఈ సోనీ XM5 యొక్క ఫుల్ ఇన్ డెప్త్ రివ్యూ వచ్చి మనము చూద్దాం. సో రండి స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, ఫస్ట్ వచ్చి చూసారంటే మనం దీంట్లో ఉండే మంచి విషయాలు వచ్చి మనం చూద్దాం. దాని తర్వాత చూసారంటే దీంట్లో వచ్చే చెడ్డ విషయాలు వచ్చి మనం చూద్దాం. సో మంచి విషయాల్లో ఫస్ట్ ఏంటని చూసారంటే దీని బిల్ క్వాలిటీ. అవునండి, బిల్ క్వాలిటీని చూసారంటే మనకి ఫుల్గా వచ్చి ఒక సాఫ్ట్ లెదర్ వచ్చి మనకి వాడున్నారు. అదే చూసారంటే మనకి ప్లాస్టిక్ వచ్చి వాడున్నారు. బట్ ఆ ప్లాస్టిక్ కూడా మనకి హై క్వాలిటీ ప్లాస్టికే వాడున్నారు. సో ఈ సాఫ్ట్ లెదర్ దాని చూసారంటే హై క్వాలిటీ ప్లాస్టిక్ వచ్చి మనకి ఫుల్గా వచ్చి యూస్ చూసేటప్పుడు మనకి ఈ సోనీ XM5 వచ్చి చాలా ప్రీమియంగా వచ్చి మనకి కనిపిస్తుంది. ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చూసారంటే చాలా ప్రీమియంగా ఉంది. అలా చూసారంటే మనకి వెయిట్ మేనేజ్మెంట్ కూడా సోనీ వాళ్ళు సూపర్గా వేస్తున్నారు. జస్ట్ చూసారంటే మనకి 250 గ్రామ్సే ఉంది. కన్సిడరింగ్ మనకి వచ్చి చాలా మైక్రోఫోన్స్ వచ్చి ఇచ్చున్నారు. అదిలా చూసారంటే చాలా సెన్సర్స్ వచ్చి మనకి ఇచ్చున్నారు. టచ్ ప్యాడ్ కంట్రోల్స్ అంతా ఇచ్చున్నారు. ఇదన్నీ మనకి కన్సిడర్ చేస్తున్నారు. 250 గ్రామ్స్ వచ్చి మనకి లైట్ అని చెప్పి మనం చెప్పాలి. సో వాడేటప్పుడు కూడా చూసారంటే చాలా ప్రీమియంగా ఉంది. లుక్ కూడా సూపర్గా ఉంది. సో సోనీ వాళ్ళు చూసారంటే బిల్ క్వాలిటీ అండ్ కంఫర్ట్లో మనకి తగ్గనే లేదు. వేరే లెవెల్లో వచ్చి మనకి చేస్తున్నారు. సో దానికి సోనీ వాళ్ళకి ఒక పెద్ద థమ్స్ అప్ వచ్చి నేను చెప్తాను. నెక్స్ట్ చూసారంటే దీంట్లో వచ్చి సూపర్ అయిన విషయం ఏంటంటే నాయిస్ క్యాన్సిలింగ్. అవునండి, ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్ఫోన్ ఏది అని అడిగారంటే ఖచ్చితంగా అది వచ్చి సోనీ XM సిరీసే. సో సోనీ XM5 కూడా వచ్చారంటే ఆ నేమ్ వచ్చి మనకి ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్కి వచ్చి మనకి తీసుకోవాలని చెప్పాలి. సో దీంట్లో వచ్చారంటే మనకి టోటల్గా 8 మైక్రోఫోన్స్ వచ్చి ఇచ్చారు. 4 వచ్చి మనకి లెఫ్ట్ సైడ్ ఇచ్చారు, 4 వచ్చి మనకి రైట్ సైడ్ ఇచ్చారు. ఆ మైక్రోఫోన్స్ అన్ని మనకి నాయిస్ క్యాన్సిలింగ్ వచ్చి చాలా బాగా వచ్చి మనకి చేస్తుంది. జస్ట్ వచ్చి ఈ నాయిస్ క్యాన్సిలింగ్ వచ్చి మీరు ఆన్ చేసుకొని హెడ్ఫోన్ వచ్చి ఒకసారి మీ చెవులో వేసుకున్నారంటే సైడ్లో మనకి ఏం జరుగుతుందని చెప్పి మనకి ఏమీ తెలియదండి. అంతలాగా వచ్చి మనకి నాయిస్ క్యాన్సిలింగ్ వచ్చి చాలా సూపర్గా వచ్చి మనకి తెలుస్తుంది. ఇది వచ్చి నేను చెప్పేదానికన్నా చూసారంటే మీ పక్కన ఒక క్రోమానో లేదంటే ఒక రిలయన్స్ డిజిటల్ లేదంటే అంటే ఒక సోనీ షాప్ ఉందంటే అక్కడ వచ్చి మీరు వచ్చి పోయేసి ఈ హెడ్ఫోన్స్ని వచ్చి మీరు వేసుకొని మీరు ఎక్స్పీరియన్స్ చేశారంటే నెక్స్ట్ లెవెల్లో వచ్చిందండి. సో నాయిస్ క్యాన్సిలింగ్ వచ్చి సూపర్గా చేశారు. నాయిస్ క్యాన్సిలింగ్తో పాటు చూసారంటే మనకి అంబియంట్ మోడ్ కూడా ఇచ్చున్నారు. సో అంబియంట్ మోడ్ అంటే ఏంటని చూసారంటే మనకి ఆ మైక్రోఫోన్ చూసేసి మీరు పాటలు వినేటప్పుడు అంతా చూసారంటే సైడ్లో వచ్చి మనకి ఏమైనా సౌండ్స్ వచ్చి వస్తుంది లేదంటే చూసారంటే ఎవరన్నా మాట్లాడుతున్నారంటే ఆ సౌండ్ అంతా మనకి లోపల వచ్చి అనిపిస్తుంది. సో మ్యూజిక్ వినేటప్పుడు మీకు ఆ బయట సౌండ్ కూడా వచ్చి మనకి వస్తుంది. సో రెండు బ్యాలెన్స్ కూడా చూసారంటే సోనీ వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారు. అంబియంట్ మోడ్ కూడా మనకి ఇంప్రూవ్ వచ్చి ఖచ్చితంగా చేస్తున్నారు. అది కాకుండా చూసారంటే మనకి ఆ టాకింగ్ మోడ్ కూడా ఇచ్చున్నారు. సో టాకింగ్ మోడ్ బేసిక్గా ఏంటంటే మనకి పాటలు వింటూ ఉంటాం, అప్పుడు నాయిస్ క్యాన్సిలింగ్ ఆన్లోనే ఉంటుంది, అంబియంట్ మోడ్ ఆఫ్లో ఉంటుంది. బట్ మీరు ఏమైనా టక్కుని మాట్లాడారు ఎవరన్నా మీకు మాట్లాడారంటే ఆటోమేటిక్గా వచ్చారంటే పాట నాయిస్ వచ్చి మనకి తక్కువ అయ్యి మనకి మనం మాట్లాడేది ప్లస్ వాళ్ళు మాట్లాడేది వచ్చి మనకి వినిపిస్తుంది. ఇది కూడా వచ్చారంటే ఆ మైక్రోఫోన్స్ యూస్ చేసి మనకి చేస్తున్నారు. సో నాయిస్ క్యాన్సిలింగ్ అంబియంట్ మోడ్ అదే వచ్చారంటే ఈ టాకింగ్ మోడ్ అంతా నెక్స్ట్ లెవెల్లో వచ్చి మనకి సోనీ వాళ్ళు చేస్తున్నారు. దానికి ఒక పెద్ద థమ్స్ అప్ వచ్చి మనము చెప్తాము. నెక్స్ట్ సూపర్ అయిన విషయం ఏంటని చూసారంటే మనకి దీంట్లో వచ్చి మనకి కాల్ క్వాలిటీ. అవునండి, మనం చాలా హెడ్ఫోన్స్ వచ్చి నేను టెస్ట్ చేస్తున్నాను. చాలా హెడ్ఫోన్స్ టెస్ట్ చేసినప్పుడు చూసారంటే మనకి చాలా హెడ్ఫోన్స్లో కాల్ క్వాలిటీ కూడా మనకు సూపర్గా ఉంది. బట్ మనం ఎంత కాల్ క్వాలిటీ సూపర్గా ఉన్నా కూడా చూసారంటే నెక్స్ట్ సైడ్లో ఫోన్ మాట్లాడే పర్సన్ చూసారంటే మనకి కనబెట్టేస్తారు మీరు హెడ్ఫోన్స్ ఉన్నాయి కదా ఫోన్ మాట్లాడుతున్నారు అని చెప్పేసి. బట్ దీంట్లో చూసారంటే కాల్ క్వాలిటీ వచ్చి వేరే లెవెల్లో ఉండిందండి. 8 మైక్రోఫోన్స్ వచ్చి ఇచ్చున్నారు. సో నేను వచ్చి ఫోన్ మాట్లాడేటప్పుడు మంచి విషయం ఏంటని చూసారంటే ఎవరు మనకి కనుక్కోలేరు. అది కాకుండా మనకి నాయిస్ క్యాన్సిలింగ్ కూడా ఉండే వల్ల సో మనం ఫోన్ మాట్లాడేటప్పుడు మన ఎక్స్పీరియన్స్ కూడా వచ్చి చాలా బాగుంది. సో కాల్ క్వాలిటీ చూసారంటే దీంట్లో చాలా బాగుంది. చాలా సూపర్గా వచ్చి సోనీ వాళ్ళు చేశారని చెప్పి ఖచ్చితంగా మనము ఒప్పుకోవాలి. నెక్స్ట్ చూసారంటే మనకి బ్లూటూత్ రేంజ్. సో దీంట్లో చూసారంటే బ్లూటూత్ 5.2 సపోర్ట్ వచ్చి ఇచ్చున్నారు. సో బ్లూటూత్ రేంజ్ వచ్చి ఎలా ఉందని అడిగారంటే ఫస్ట్ వచ్చి మనకి సోనీ వచ్చి యాప్లో 2 మోడ్స్ ఇచ్చున్నారు. నార్మల్ మోడ్ ఉంది, బ్లూటూత్ మోడ్ రేంజ్ మోడ్ కూడా మనకి ఇచ్చున్నారు. సో రేంజ్ మోడ్లో వచ్చి లైట్గా వచ్చి మనకి సౌండ్ క్వాలిటీ తగ్గడానికి పాసిబిలిటీ ఉందని చెప్పి సోనీ వాళ్ళు వచ్చి మనకి చెప్తున్నారు. బట్ నేను రేంజ్ మోడ్ అంతా వాడలేదండి, నార్మల్ మోడ్లోనే వాడతాను. సో ఇక్కడ వచ్చి నేను ఫోన్ పెట్టేసి ఈ స్టూడియో ఫుల్గా ఒక 3-4 రూమ్స్ ఉంది. ఆ 3-4 రూమ్స్ వచ్చి ఫుల్గా తిరిగినాను. స్టూడియో నుంచి కొంచెం బయటికి కూడా వెళ్ళున్నాను. అప్పుడు కూడా చూసారంటే రేంజ్ వచ్చి మనకి పర్ఫెక్ట్గా వచ్చింది. సో నార్మల్ మోడ్లోనే రేంజ్ వచ్చి సూపర్గా వస్తుంది. అక్కడ వచ్చి మనకి ఎటువంటి ఒక ప్రాబ్లము లేదు అని చెప్పాలి.
నెక్స్ట్ చూసారంటే మనకి యాప్ సపోర్ట్. సో యాప్ అని తీసుకున్నారంటే మనకి ప్లే స్టోర్లో చూసారంటే హెడ్ ఫోన్స్ అని చెప్పి సోనీ వాళ్ళు ఒక యాప్ వచ్చి మనకి పెట్టుకున్నారు. అదే చూసారంటే మనకి అదే యాప్ సపోర్ట్ వచ్చి యాప్ స్టోర్లో కూడా వచ్చి మనకు ఉంది. ఈ హెడ్ ఫోన్స్ యాప్ వచ్చి నెక్స్ట్ లెవెల్ అయిన ఒక యాప్ అని చెప్పాలి. సో హెడ్ ఫోన్స్లో చూసారంటే ఏమేమి ఫీచర్స్ ఉన్నాయంటే చాలా ఫీచర్స్ వచ్చినారు. ఫస్ట్ చూసారంటే ఒక సూపర్ అయిన ఫీచర్ ఏంటంటే మన ఇల్లు వచ్చి మనం రిజిస్టర్ చేస్తాము, మన ఆఫీస్ వచ్చి మనం రిజిస్టర్ చేస్తాము, మన జిమ్ వచ్చి మనం రిజిస్టర్ చేస్తామంటే ఇంట్లో వచ్చి మనకి నాయిస్ క్యాన్సిలింగ్ వచ్చి ఆటోమేటిక్గా అదే డైరెక్ట్గా ఆన్ అవుతుంది. అదే చూసారంటే మనం వచ్చి జిమ్కి వెళ్ళామంటే అక్కడ కూడా వచ్చారంటే ఆటోమేటిక్గా డైరెక్ట్ అయ్యి అక్కడ కూడా మనకు వచ్చి మనం ఏం సెట్ చేస్తామో అది ఆన్ అవుతుంది. మన వర్క్ ప్లేస్లో వచ్చి మనం అంబియన్ మోడ్ ఆన్ చేసామంటే అంబియన్ మోడ్ వచ్చి ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. సో లొకేషన్ తగ్గట్టు చూసారంటే ఆటోమేటిక్గా అదే వచ్చి మనకి మారుతూ వస్తుంది. ప్లస్ చూసారంటే మనకి ట్యూటోరియల్స్ ఉంది, టిప్స్ ఉంది, ప్లస్ మన అన్ని ఫుల్ కస్టమైజేషన్ వచ్చి మీరు చేసుకోవచ్చు. ఈక్వలైజర్ కూడా వచ్చి మనకి ఇన్బిల్ట్గా వచ్చారు. సో ఆ కస్టమైజేషన్స్ అంతా చూసారంటే అప్లికేషన్లో చేయొచ్చు. సో ఒక ఫుల్ ఫ్లెజ్డ్ అయిన సూపర్ అయిన అప్లికేషన్ సోనీ వాళ్ళు ఇచ్చారు. సో అది వచ్చి ఖచ్చితంగా సోనీ వాళ్ళకి ఒక మన పెద్ద థమ్స్ అప్ వచ్చి మనం చెప్పాలి. నెక్స్ట్ అందరూ అడిగే ఒక విషయం ఏంటని చూసారంటే దీంట్లో వచ్చి మల్టీ డివైస్ ప్యారింగ్ ఉందని చెప్పి అందరూ అడుగుతారు. దట్ ఈస్ మనకు వచ్చి 2 డివైస్ వచ్చి ఒకేసారి కనెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి దీంట్లో వచ్చి మల్టీ డివైస్ ప్యారింగ్ వచ్చి మనకి ఇచ్చున్నారు. బట్ ఒక చిన్న కాన్ ఏంటని చూసారంటే దీంట్లో మీరు మల్టీ డివైస్ ప్యారింగ్ వచ్చి ఆన్ చేశారంటే మనకి ఎల్డాక్ మాత్రం వచ్చి వర్క్ అవ్వదు. సో అది మాత్రం మీరు వచ్చి ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో మల్టీ డివైస్ ప్యారింగ్ కావాలంటే మీరు ఎల్డాక్ లూజ్ చేసుకోవాలి, ఎల్డాక్ కావాలంటే మీరు మల్టీ డివైస్ ప్యారింగ్ వచ్చి లూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక సూపర్ అయిన విషయం ఏంటని చూసారంటే మనకి టచ్ కంట్రోల్స్. అవునండి, ఈ మీరు అన్బాక్సింగ్ వీడియో చూస్తేనే మీకు తెలిసి ఉంటుంది దీంట్లో వచ్చి టచ్ కంట్రోల్స్ ఉంది అని చెప్పేసి. సో రైట్ కప్లో చూసారంటే మనకి ఫుల్గా వచ్చి టచ్ ప్యాడ్ వచ్చి మనకి ఇచ్చున్నారు. సో టచ్ ప్యాడ్లో వచ్చి మీరు పైకి అంటే సౌండ్ ఎక్కుతుంది, కింద అంటే సౌండ్ దిగుతుంది, నెక్స్ట్ సాంగ్ ఇట్లా స్వైప్ చేస్తే నెక్స్ట్ సాంగ్ వస్తుంది, ఇట్లా స్వైప్ చేస్తే మనకి ప్రీవియస్ సాంగ్ వచ్చి వెళ్తుంది. అట్లా చాలా టచ్ కంట్రోల్స్ వచ్చి మనకి ఇచ్చున్నారు. గూగుల్ అసిస్టెంట్ కూడా వచ్చి మీరు ఎనేబుల్ చేయొచ్చు. సో ఆ టచ్ కంట్రోల్స్ వచ్చి చాలా బాగా వచ్చి ఉందని చెప్పాలి. సో ఫస్ట్ ఒక రోజు మాత్రం నాకు వచ్చి లైట్గా వచ్చి కష్టంగా ఉండిందండి. బట్ ఆ ఒక్క రోజు వచ్చి నాకు దాటినాక చాలా కంఫర్టబుల్గా ఉంది ఆ టచ్ కంట్రోల్స్ వచ్చి. సో డైలీ వచ్చి నేను వాడేటప్పుడు జస్ట్ వచ్చి టచ్ కంట్రోల్స్ నేను వాడుతున్నాను. నేను వచ్చి నెక్స్ట్ ఫోన్ కూడా వచ్చి తీయటం లేదండి. సో టచ్ కంట్రోల్స్లో నేను ఫుల్గా వచ్చి నేను ఎంజాయ్ చేస్తున్నాను అని చెప్పాలి. బట్ ఒక చిన్న సజెషన్ ఏంటని చూసారంటే మనకి రైట్ సైడ్ మాత్రమే టచ్ కంట్రోల్ ఉంది, లెఫ్ట్ సైడ్ చూసారంటే మనకి ఏమీ లేదు. సో మేబీ నెక్స్ట్ టైం వచ్చి సోనీ వాళ్ళు చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్లో కూడా వచ్చి మనకి టచ్ కంట్రోల్ ఇస్తే ఖచ్చితంగా సూపర్గా ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ చూసారంటే మనకి బ్యాటరీ లైఫ్. సో బ్యాటరీ లైఫ్ అని తీసుకున్నారంటే నేను వచ్చి ఫుల్గా అన్ని ఆన్ చేసేవాడాను. నాయిస్ క్యాన్సిలింగ్ అంటే అంబియన్ మోడ్ వచ్చి మనకి స్విచ్చింగ్ ఆన్ అప్పుడప్పుడు వాడుతూనే ఉన్నాను. అది కాకుండా చూసారంటే మనకి ఎల్డాక్ వచ్చి ఆన్లోనే ఉంది. సో మనకి అన్ని ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో అన్ని టచ్ ప్యాడ్ అన్ని నేను వచ్చి ఆన్లోనే పెట్టాను. సో సోనీ వాళ్ళు చూసారంటే మనకి 30 hours ఆఫ్ బ్యాటరీ లైఫ్ వచ్చి మనకి క్లెయిమ్ చేస్తున్నారు. నాకు చూసారంటే అరౌండ్ వచ్చి మనకి 23 hours నుంచి ఒక 25 hours వచ్చి వచ్చిందని చెప్పాలి. సో నేను ఒక 7 daysకి అట్లా వన్స్ వచ్చి నేను వచ్చి ఛార్జ్ వచ్చి పెడతా ఉన్నాను. సో ఛార్జింగ్ టైం అని తీసుకున్నారంటే మనకి సోనీ వాళ్ళు వచ్చి 3.5 hours వచ్చి క్లెయిమ్ చేస్తున్నారు 0 to 100%. బట్ వాళ్ళు ఎందుకు అంత ఎక్కువ క్లెయిమ్ చేస్తున్నారో నాకు వచ్చి తెలియలేదు. నేను చూసానంటే ఈ OnePlus వాళ్ళ 65 watt పీడీ బ్రిక్లో వచ్చి నేను ఛార్జ్ చేస్తున్నాను. సో అది యూస్ చేసి ఛార్జ్ చేస్తాను. నాకు చూసానంటే ఈజీగా వచ్చి 1.5 hour నుంచి 1 hour 45 minutes నాకు వచ్చి ఫుల్ ఛార్జ్ వచ్చి అవుతానేది. సో ఎందుకు సోనీ వాళ్ళు అంత ఎక్కువ క్లెయిమ్ చేస్తున్నారో నాకు వచ్చి తెలియలేదు. ఫైనల్గా వచ్చారంటే హెడ్ ఫోన్స్లో ఏమేమో మాట్లాడుతున్నాను, సౌండ్ క్వాలిటీ మాట్లాడటం లేదు అని అడిగారంటే దీంట్లో వచ్చి మనకి ఫస్ట్ వచ్చి సౌండ్ క్వాలిటీలో మంచి విషయం ఉంది, చెడ్డ విషయం ఉంది అని చెప్పాలి. సో నేను వచ్చి ఫస్ట్ మంచి విషయం గురించి వచ్చి మాట్లాడతాను. సో మంచి విషయం అని తీసుకున్నారంటే దీంట్లో వచ్చి మనకి ఇక్కడ వచ్చి ఆ హెడ్ ఫోన్ జాక్ వచ్చి ఇచ్చున్నారు. సో హెడ్ ఫోన్ జాక్ వచ్చి నేను వైర్డ్గా వచ్చి వాడాను. దీంట్లో హై రెసల్యూషన్ ఆడియో వచ్చి మనకి సపోర్ట్ ఉంది. సో హై రెసల్యూషన్ ఆడియో మనం వినేటప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పాలి. హెవెన్ అండి. హై రెసల్యూషన్ ఆడియో వచ్చి నిజంగా అంత బాగా వచ్చి సోనీలో పర్ఫామ్ చేస్తుంది. సో అక్కడ వచ్చి మనకి ప్రాబ్లమే లేదు. సో ఇప్పుడు వచ్చి మనం మంచి విషయాలంతా చూసాము. నెక్స్ట్ చూసారంటే మనకి చెడ్డ విషయాలు ఏమేమి ఉందని చెప్పి మనం చూద్దాం. సో చెడ్డ విషయం అని చెప్పాలంటే ఒకే ఒక చెడ్డ విషయం అండి మనకి సౌండ్ క్వాలిటీ బాగాలేదని అడిగారంటే సౌండ్ క్వాలిటీ బాగాలేదని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పలేదు. బట్ 30,000 rupees మనం పే చేసేటప్పుడు ఇంకా వచ్చి మనం ఎక్స్పెక్ట్ చేస్తామని చెప్పి చెప్తున్నాను. సో సౌండ్ క్వాలిటీ చూసారంటే వైర్లో నేను చెప్పినట్టు చాలా బాగుంది. బట్ వైర్లెస్లో వినప్పుడు ఏం ప్రాబ్లం చూసారంటే సోనీ వాళ్ళు వచ్చి మనకి ఒకలాగా ఇదే ఒక స్ట్రెయిట్ లైన్లో పాట వింటే ఎట్లా ఉంటుందో ఆ ఫీలింగ్ వచ్చి మనకి ఈ హెడ్ ఫోన్స్లో వచ్చి వస్తుంది. ఒక అప్స్ డౌన్స్ వచ్చి పెద్దగా అంత కాంట్రాస్ట్ ఆ బేస్ అంతా ఉన్నట్టు నాకు వచ్చి అనిపించడం లేదు. బట్ ఈ హెడ్ ఫోన్స్లోనే చూసారంటే అప్లికేషన్లో ఈక్వలైజర్ వచ్చి ఇచ్చారు. ఆ ఈక్వలైజర్ వచ్చి మీరు యూస్ చేసుకొని మీరు కరెక్ట్గా ట్యూన్ చేసుకున్నారంటే సూపర్గా పర్ఫామ్ చేస్తుంది. అదేలా చూసారంటే మనకి వాళ్ళే కూడా ప్రీసెట్
ప్రీసెట్స్ వచ్చి ఇచ్చినారు. ఆ ప్రీసెట్స్ వాడితే కూడా మనకు వచ్చి కరెక్ట్గా పనిచేస్తుంది. ఒకవేళ మీకు వచ్చి ఇది ఎలా ట్యూన్ చేయాలని చెప్పి మీకు తెలియలేదంటే మనకు వచ్చి ఒక సౌండ్ ఐడి అని చెప్పి ప్లే స్టోర్లో ఒక అప్లికేషన్ ఉంది. ఆ అప్లికేషన్లో వచ్చి మీరు వాడుకున్నారంటే కూడా మనకి చాలాగా ట్యూన్ చేస్తాను. సో బేసిక్గా ఏం చెప్తున్నానంటే ఈ హెడ్ ఫోన్స్కి వచ్చి చాలా పొటెన్షియల్ ఉంది. బట్ డిఫాల్ట్గా ఇచ్చే ఇది చూసారంటే పెద్దగా ఎఫెక్టివ్గా లేదు. సో మీరు కస్టమైజ్ చేసుకున్నారంటే ఇంకా వచ్చి బాగుంటుంది. మేబీ సోనీ XM6 సిరీస్లో అయినా కొంచెం డిఫాల్ట్గానే ఇంకా సూపర్గా పంచిగా ఇచ్చారంటే సూపర్గా ఉంటుంది. ఫైనల్గా ఒకే ఒక చిన్న కాన్ ఏంటని చూస్తారంటే మనకి సోనీ అప్లికేషన్ అంతా మనకి సూపర్గా ఉంది. నేను చెప్పినట్టు దాంట్లో అన్ని ఫీచర్స్ సూపర్గా ఉంది. బట్ ఏంటి చూసారంటే ఫోన్కి హెడ్ ఫోన్స్ మనం కనెక్ట్ చేసిన వెంటనే అప్లికేషన్ వచ్చి మనకి డైరెక్ట్ వచ్చి చేయదు. మీరుపై అప్లికేషన్ ఆన్ చేస్తేనే అన్ని ఫీచర్స్ వచ్చి మనకి వర్క్ అవుతుంది. లేదు ఒకసారి మీరు క్లోజ్ చేస్తారంటే అది ఆటోమేటిక్గా మనకి డిటెక్టే చేయదు. సో బ్యాక్గ్రౌండ్లో అప్లికేషన్ వచ్చి మనకి రన్నే అవ్వటం లేదు. ఇది వచ్చి ఒక చిన్న గ్లిచ్చే. ఇది మాత్రం వచ్చి సోనీ వాళ్ళు సరి చేస్తారంటే సూపర్గా ఉంటుంది. సో ఫైనల్గా వచ్చారంటే మనకి ప్రైసింగ్ అని తీసుకున్నారంటే మనకి ఈ హెడ్ ఫోన్స్ వచ్చి మీరు 30,000 రూపీస్కి వచ్చి సోనీ షాప్స్లో కానీ లేదంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్లో వచ్చి మీరు పర్చేస్ వచ్చి చేసుకోవచ్చు. సో 30,000 రూపీస్కి ఇది వర్త్ అని అడిగారంటే 30,000 రూపీస్కి ఖచ్చితంగా హెడ్ ఫోన్స్ వచ్చి నేను వర్త్ అని చెప్తాను. నాయిస్ క్యాన్సిలింగ్ చూసారంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆడియో క్వాలిటీ దట్ ఈస్ ఫోన్ మాట్లాడేటప్పుడు మీ ఆడియో క్వాలిటీ వాయిస్ క్వాలిటీ అంతా కూడా వస్తారంటే సూపర్గా ఉంది. బట్ సౌండ్ క్వాలిటీ మాత్రం వేస్తారంటే చాలా పొటెన్షియల్ ఉంది. ఆ సౌండ్ క్వాలిటీని మీరు వచ్చి కరెక్ట్గా కస్టమైజ్ చేసుకున్నారంటే సౌండ్ క్వాలిటీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఓవరాల్గా 30,000 రూపీస్ మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్ ఫోన్ కావాలంటే కళ్ళు మూసుకొని మీరు సోనీ XM5 వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోకి ఇంత. ఈ వీడియో అసలు లైక్స్ నచ్చకపోతే లైక్ చేయండి. ఒక క్వశ్చన్ కింద కమెంట్ చేయండి. బట్ మర్చిపోకుండా మళ్ళీ తిరగలేదు సబ్స్క్రైబ్ చేయండి. మంచిది. Let it go, ain't nobody go. Make our bodies high.